ఫ్రెండ్స్, చౌదరి వాస్తు ప్లానర్ మీ చంద్రశేఖర చౌదరిని మాట్లాడుతున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఈ ఇల్లు దక్షిణం వీధి కలిగిన స్థలం. ఇది దక్షిణ వీధి కలిగిన స్థలమే. ఉత్తరంలో మెట్లు ఇచ్చి ఇక్కడ బాత్రూమ్ ఇల్లు బాగానే ఉన్నారు నెమ్మదిగానే. అయితే ఇల్లు కొంచెం ఓల్డ్ అయింది. ఇది దక్షిణంలో వీధి గల స్థలానికి దక్షిణంలో సింహద్వారం ఇచ్చినారు. ఇక్కడ ఇచ్చి ఇక్కడంతా బాగానే తూర్పున ఖాళీ ఉత్తరం ఖాళీ మెట్లు ఇచ్చి బాగానే నెమ్మదిగానే ఉన్నారు. ఇది ఓల్డ్ బిల్డింగ్ అయింది, దీన్ని పడగొట్టి కట్టాలని ఏం చేసినారు. అయితే ఇప్పటికి వీళ్ళు అయితే ఏమి ఇబ్బందులు లేకుండా బాగానే ఉన్నారు, మంచిగానే డెవలప్ అయినారు. వీళ్ళు ఎవరో చెప్తే అయితే ఇది ఇంటికి తూర్పు కాలింది, ఉత్తరం కాలింది, అన్ని మెట్లు ఉత్తరంలో ఉన్నాయి. ఏ టు జెడ్ ఏమి ఇబ్బంది లేదు వీళ్ళకు. ఎవరో చెప్తే కాదు పార్కింగ్ కావాలని ఇలా కట్టినారు ఇల్లు. పార్కింగ్ కావాలని ఇక్కడ చూడండి, ఇక్కడ తూర్పు ఖాళీ వదిలి దక్షిణ సింహద్వారం మూసేసి నైరుతిలో మెట్లు ఇచ్చినారు. నైరుతిలో మెట్లు అంటే నైరుతి పెరిగినట్టే కదా, నైరుతి రోగం కలుగుతుంది. ఉత్తరంలో ఖాళీ స్థలం కొంచెం పెట్టినారు. నైరుతిలో మెట్లు ఇచ్చి తూర్పు డోరు పెట్టినారు. ఇక్కడ మెయిన్ డోర్ తూర్పు పెడితే ఇటు నుంచి ఇట్లా ఆగ్నేయం వాయువాగ్నేయం నడకలేనివి. కారు పార్కింగ్ కానీ తూర్పున ఖాళీ స్థలం దండగిరిసినారు కదా. ఎప్పుడైతే ఇది కిచెన్ చేసినారు, ఈ నైరుతి ఎప్పుడైతే పెరిగిందో ఈ ఇంట్లో చేరినాక 3 నెలలకే ఆయన డైడ్. అంటే మొన్న ఈ ఫిబ్రవరి 2, 2026 16వ తేదీ ఆయన చేరి 3 నెలలు అయింది. ఎప్పటికి 16వ తేదీ ఆయన వెళ్ళిపోయినాడు, 17వ తేదీ దాపరం అయిపోయినాడు. ఇంకా ఛానల్ ఉంచలే, 3 నెలల కన్నా ఎక్కువ ఉంచలేదు ఇంట్లో. ఇది ఎప్పుడైతే ఈ నైరుతి పెరిగిందో దక్షిణం ఈ తూర్పున ఉత్తరంలో 3 అడుగులు బాల్కనీ ఇడిసి 3 అడుగులు ఇడిసి 3 కళ్ళు బాల్కనీ ఇడిసి అంతే కట్టి ఏదో చేసినారు. ఎప్పుడైతే ఈ తూర్పు ఆగ్నేయ నడకలు పన్నాయో ఇంట్లో విధవలు ఉండాలి. విధవలు పెత్తనం చేసే ఇల్లు, లేదా పెళ్ళైన తర్వాత అత్తగారిని మూడిని వదిలి చాటు పిల్లలు, లేకపోతే భార్యాభర్తలు గొడవపడి దూరగడం, అనారోగ్య కారణంగా డాక్టర్లకు ఆసుపత్రులకు లాభం చేకూర్చడం ఇట్లాంటివి జరిగినాయి. ఎప్పుడైతే ఈ నైరుతి పెరిగితే రోగం. దక్షిణ వీధికి దక్షిణమే ఉండాలి డోరు. ఈ మెట్లు అనేది తూర్పు ఆగ్నేయంలో వేసుకోవచ్చు, ఉత్తర వాయువులో వేసుకోవచ్చు. వీళ్ళు ఏం చేసినారు, రేపొద్దున పైన అఫ్టేర్ కడితే బాడిగా కిరాయికి ఇస్తే వాళ్ళు ఇటు నుంచి ఇట్నే ఎక్కిపోతారు అని ఇచ్చినారు. ఈడ పెడితే వాళ్ళు చుట్టూ తిరిగి రావాలి కదా అనే ఉద్దేశంతో ఇచ్చినారు. కానీ ఫ్రెండ్స్, ఒక్కసారి ఒక మాట వింటారా, ఇది పైనుంచి దిగొస్తే తూర్పు ఆగ్నేయం నడకనే కదా దిగొస్తే, ఎక్కిపోతే అప్పుడు నైరుతి నడకనే కదా పడేది. కాబట్టి ఇది అయితే దక్షిణం వీధికి వెళ్ళే స్థలానికి నైరుతిలో మెట్లు ఇస్తే ఇబ్బంది పెట్టే తీరుతుంది. చాలా ఇళ్ళు పరిశీలించినాను. ఒక్కసారి ఇప్పుడు కట్టేది బిల్డింగ్లు బిల్డర్స్ కట్టే అమ్మేటి వల్ల వెంచర్ల దక్షిణ ఫేస్కు నైరుతిలో మెట్లు ఇస్తారు, పశ్చిమ ఫేస్కు నైరుతిలో మెట్లు ఇస్తారు. వాళ్ళ స్థితిగతులు ఒక్కసారి ఆలోచన చేయండి. అంతో ఇంత ఇబ్బంది పెట్టావు. పశ్చిమ ఫేస్ అయితే ఆ ఇల్లు ఆగ్నేయంలోకి వస్తుంది, దక్షిణం ఫేస్ అయితే ఇల్లు వాయువంలోకి వస్తుంది. అంటే ఇదెలా కాలినప్పుడు ఇళ్ళల్లో ఇక్కడ వచ్చి వాయువంలో కూర్చుంది కదా. వాయువంలో కూర్చున్నప్పుడు ఉత్తరం అద్దె అయితే కూడా ఆకస్మిక మరణం, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యాలు, ఆకస్మిక మరణం. ఇది ఉత్తరం అద్దె చేస్తే కూడా ఆకస్మిక మరణం సంభవిస్తుంది. ఈ ఇంటికి ఇట్లా మళ్ళీ పైన 3 అడుగులు కాలిస్తే 3 అడుగులు బాల్కనీ గుంజినప్పుడు ఆకస్మిక మరణం సంభవించింది. అంటే ఎలాంటి జబ్బు లేకుండా కానీ కాక ఆయన ఆకస్మికంగా మరణించినాడు. ఇంట్లో చేరినాక 3 నెలలకు. నిన్న 16 ఫిబ్రవరి 16, 2026 డైడ్ అయినాడు. 17వ తేదీ దాపరమైనాడు. అంటే అప్పటికి 2025 నవంబర్లో డిసెంబర్లో చేరినాడు ఇట్లా. అంతే ఈయన. ఇటుండే ఫ్రెండ్స్ ఇవి తూర్పు ఆగ్నేయ నడకలు అంత చెడుపు చేయక మనవు. ఇప్పుడు ఇటు నుంచి ఇట్లా వస్తే ఈ సన్న ఒక అడుగు చక్కగా తూర్పు ఆగ్నేయం తిరిగి దక్షిణాగ్నేయం పోతాం. ఇంట్లోకి వచ్చినప్పుడు ఇట్లా వస్తాం. ఇట్లా ఈ సన్న వస్తే ఇటు కట్ అయ్యి ఇటు నుంచి ఇట్లా వాయువం పోతాం. ఈ రూమ్లోకి పోవాలంటే ఇట్లా ఇట్లా ఉంటుంది. ఇది ఫ్రెండ్స్, వద్దు ఇట్లా వద్దు. దక్షిణ ఫేస్కు దక్షిణమే డోర్ ఉండాలా. మెట్లు ఆగ్నేయంలో వాయువులో వేసుకోండి, నైరుతిలో వేసుకోండి. ఉంటాను ఫ్రెండ్స్.